పిసిసి చీఫ్ రేస్లో మదియాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఒకే ప్రాంతం. అంటే మీరు ఎంపీగా కట్ చేశారు, ఆయన నిజామాబాద్ జిల్లానే. ఇద్దరు పోటీ పడితే ఎవరైనా మదియాష్కి వస్తుంది అనే ఒక ఫీల్డ్లో ఉన్నారు. అప్పుడు ఎందుకు మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ వచ్చింది, మీకు రాలేదు అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు మీరు చెప్పిందేనా రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి మిమ్మల్ని ఆపారా? లేదు, మా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా బట్టి విక్రమార్క కానీ వాళ్ళు నన్ను కావాలని అనుకోలే. ఎందుకు మదియాష్కి వాళ్ళకి పోటీ అవుతారు అనుకున్నారా? ఎందుకు అనుకున్నా నాకు తెలియదు. మదియాష్కి పోటీగా మారుతారు అనుకున్నారా? కేసీ వేణుగోపాల్ ఖర్గే గారు కూడా నన్ను కావద్దు అనుకున్నారు. సో రాహుల్ గాంధీ అనుకున్నా కూడా ఆయన కూడా కొంచెం డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తాడు. సో వీళ్ళు వ్యతిరేకించినప్పుడు ఇన్ని రోజుల రాజకీయంలో కూడా మదియాష్కి ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో తెలియలేదు, అందుకే ఫెయిల్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ దాంట్లో ఫెయిల్ అయినాం కదా. సో ఇవన్నీ రాజకీయ కూడా అవసరం. రాహుల్ గాంధీ సన్నిహితుడని ఫేస్ వాల్యూ తోటి నమ్మకూడదు. సో వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు కాళ్ళు జుట్టు పట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. అది నాతోటి అందితే జుట్టు లేకుంటే కాళ్ళు, అది కావాలంటే ఏమైందంటే నీ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ కదా. చూస్తే అనిపించచ్చు ఒకసారి, కానీ నేను స్టార్టెడ్ విత్ పాజిటివ్ థింకింగ్. మీకు 10 ఏళ్ళు, దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మీకు ఎలాంటి